నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు ఉన్నారు. ప్రచార శైలి ఎలా సాగుతుంది, అలాగే తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. ప్రధానంగా మీరు ఫీల్డ్లోకి వెళ్తున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు. సో రెస్పాన్స్ ఎలా ఉంది ప్రచారం? ఒకటే నినాదం దేశమంతా, మోడీ మోడీ తప్ప ఇంకొక నినాదం వినబడతలేదు, కనబడతలేదు. 100% మోడీ నినాదంతో దేశమంతా జపం చేస్తూ ఉంది. మోడీ నినాదంతో మేము ఎన్నికలకు పోతా ఉన్నాం. మోడీ గారి గ్యారంటీ అంటే అమలయ్యేటువంటి గ్యారంటీ అని చెప్పి మేము నినాదం చేస్తాం. సో రఘునందన్ రావు గారికి పోటీ ఎవరు? బీఆర్ఎస్ అభ్యర్థా లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థా? రెండో స్థానం కోసం, మూడో స్థానం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాడుతున్నాయి. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు. మీ చేతిలో ఏదో పుస్తకం పట్టుకున్నారు, ఆ పుస్తకం ఉద్దేశం ఏంటి? 3 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్ ఎంపీ అభ్యర్థి నామినేషన్కి వచ్చినప్పుడు మెదక్కి వచ్చి నా మీద ఏది పడితే అది మాట్లాడుతూ రఘునందన్ ఏం చేయలేదు, మోడీ ఏం చేయలేదు మెదక్ అని చెప్పిపోయింది. బస్ వేసుకొని వస్తా అని చెప్పిపోయారు. నేను అదే రోజు సాయంత్రం స్పందించిన, మీరు రండి నేను చెప్తా అని చెప్పిన. వారు రాలేదు. అందుకని 2 రోజులు వెయిట్ చేసి నేనే ఒక పుస్తకం తయారు చేసుకొని వచ్చిన. మెదక్ పార్లమెంట్కి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏమేమి ఇచ్చింది అని చెప్పడానికి అని చెప్పి నేను ఒక పుస్తకాన్ని తయారు చేసుకొని వచ్చిన. వారు మొదట ప్రస్తావించింది దుబ్బాక గురించే కాబట్టి దుబ్బాక నియోజకవర్గానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏమేమి వచ్చినాయి అనేది మొదట స్టార్ట్ చేసి తీసుకొచ్చినాం. ఇవి ఒక దుబ్బాకే కాదు, రేవంత్ రెడ్డి గారికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొడంగల్ కూడా ఇవి ఇచ్చినామన్న. కొడంగల్ ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో ఏ ఊరికైనా పోయి ఊర్లో పల్లె ప్రకృతి వనం ఉందేమో రేవంత్ రెడ్డి గారిని చూడమని ఉంది. దానికి 4,23,103 రూపాయలు ఇచ్చినాం. వాళ్ళ ఊర్లో కూడా ఆయన చూస్తే కనబడుతుంది వైకుంఠధామం ఉంటుంది. 11,13,701 రూపాయలు వైకుంఠధామానికి ఇచ్చినామన్న. వారు వెళ్ళి చూస్తే ప్రతి గ్రామ పంచాయతీలో 2,50,000 పెట్టి ఒక డంప్ యార్డ్ కట్టిన కనబడుతుంది అన్న. వారే వెళ్ళి చూస్తే వాళ్ళ ఊరిలో రైతు వేదిక ఉంటుంది అన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఊర్లో. దానికి 10 లక్షలు ఇచ్చిండన్న నరేంద్ర మోడీ గారు. నర్సరీ ఏర్పాటు కోసం అని చెప్పి చూస్తే 1,56,314 రూపాయలు ఇచ్చినాం. ఉపాధి హామీ కూలీలకి ఒక్క మా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో 230 కోట్లు ఇచ్చినామన్న. ఇట్లా వారు అడిగినారు కదా ఏమి ఇచ్చిండు నరేంద్ర మోడీ మీదకి, ఏ ముఖం పెట్టుకొని అడుగుతురని. ఇక విలేజ్ వైజ్ స్టాటిస్టిక్స్ తీసుకొచ్చినామన్న. ఏ ఊరికి ఏ పథకం కింద ఎన్ని పైసలు ఇచ్చినా కూడా రాసుకొచ్చినాం. అందుకని ఓపికగా చదువు రేవంత్ రెడ్డి గారు. నేను ఆ రోజు కూడా చెప్పిన, నాతోటి పంచాయతీ పెట్టుకోవద్దు, మీరు మీకంటే నేను 2 ఆకులు ఎక్కువ చదివినా నేను వాస్తవాలే మాట్లాడతా. మీరు అబద్ధాల పునాదుల మీదుగా కాంగ్రెస్ ఎదిగింది, మీరు కూడా ఎదిగి ముఖ్యమంత్రి అయినరు కాబట్టి వద్దన్నా ఆయనకు గొడవద్దు, నీ పని నువ్వు చేసుకో అని చెప్పిన. ఆయనకు సమజ్ కాలేదు. ఇప్పుడు సమజ్ అయినందుకు ఈ పుస్తకం పంపిస్తున్నా. సమజ్ అయినాక వచ్చి చర్చకు రమ్మని అడుగుతున్నా. మే 13 లోపల తీరిక లేకపోతే మే 13 తర్వాత పిలిచినా కానీ ఖచ్చితంగా వస్తా అని చెప్తున్నా. అందుకనే సెక్రటరియట్ ముఖ్యమంత్రి కార్యాలయానికి దీన్ని ఇప్పుడు రిజిస్టర్ పోస్ట్ చేసి పంపిస్తున్నా, హ్యాబిట్స్ పోస్ట్ ఆఫీస్. మీ పైన మరో ఆరోపణ చేశారు, మీరు ఒక గడిల దొర అంటూ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మిమ్మల్ని ఆరోపించారు, ఏం చెప్తారు? అసలు రేవంత్ రెడ్డి గారి ఆరోపణని నేను స్వాగతిస్తూనే మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు. వాళ్ళు ఉంటున్న గడిని రేవంత్ రెడ్డి గారు చెప్పిన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకున్నారు. సో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా వాళ్ళ మనసులు ఎప్పుడు వచ్చినా దుబ్బాకలో బొప్పాపూర్లో మా అమ్మ నాన్న ఉంటున్నటువంటి గడిని రేవంత్ రెడ్డి గారి పేరు మీద చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రిజిస్టర్ చేసి ఇస్తాం, రూపాయి వద్దు నాకు. ఆయన దగ్గర డబ్బులు లేవంటే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఖర్చులు కూడా నేనే పెట్టి ఆ గడి వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. సో మరోవైపు హరీష్ రావు గారు ప్రధానంగా సీరియస్గా తీసుకున్నారు మెదక్ స్థానాన్ని. అంటే బీఆర్ఎస్ గెలిచేది ఏమైనా స్థానం ఉందంటే మెదక్ అయితే మొదటి స్థానం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్లా మీరు ముందుకెళ్తారు? అభ్యర్థి హరీష్ రావు అన్నట్టుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వేయలేదన్న. మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి హరీష్ రావు గారినే నామినేషన్ వేయమని అన్న. అప్పుడు తేలిపోతుంది కదా, ఊకే పంచాయతీ ఎందుకన్నా. నేను అన్నిటికీ సిద్ధంగా పడి ఉన్నా. కేసీఆర్ వచ్చినా కానీ పోటీ చేయడానికి సిద్ధపడ్డాను నేను. రమ్మనూరు ఊకే పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకన్నా. హరీష్ వస్తాడో కేసీఆర్ వస్తాడో నిర్ణయించుకోమన్నారు. ఇంకా 2 రోజులు ఉంది కదా, హరీష్నే రమ్మని కోరుకుంటున్నాను నేను. వెంకటరామరెడ్డి ఎట్లయితే వేరే జిల్లా వాడో హరీష్ కూడా వేరే జిల్లా వాడే. పక్క జిల్లా వాడు కావాలన్నా మెదక్ జిల్లా వాడు కావాలన్నా తెలుసుకుంటామని అడుగుతాను నేను జనాన్ని. ఇటు కాంగ్రెస్ అలాగే ఇటు బీఆర్ఎస్ ఒక పదాన్ని పదే మీపై ఆరోపిస్తున్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్లో చెల్లుతున్నారు, ఏం చెప్తారు? కొడంగల్లో చెల్లని రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో చెల్లలేదా అన్న? కామారెడ్డిలో చెల్లని రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి కాలేదా అన్న? కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ లేకపోతే హరీష్ రావు వల్ల మామ రేపటి నుంచి బస్సు వేసుకొని 17 పార్లమెంట్ ఎట్లా తిరుగుతాడన్న? ఏం మొఖం చెల్లుతుందన్న వాళ్ళకి? ముందుగా మొఖం చెల్లని వాళ్ళు చెల్లని రూపాయలు వాళ్ళ పార్టీలు వాళ్ళు వచ్చి నా గురించి మాట్లాడితే. సో రఘునందన్ రావు గారికి ఎందుకు ఓటేస్తే చేసేది ఏంటి? మోడీ గారి గ్యారంటీ. మోడీ గారికి ఎందుకు ఓటేయాలో ప్రపంచం అంతా చెప్తా ఉంది. ఇంకా అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే అది నరేంద్ర మోడీ గారు ఒక్కరే. అందుకని మోడీ గారికి ఇచ్చేటువంటి గ్యారంటీని విశ్వసించి ప్రజల్ని భారతీయ జనతా పార్టీ మీద పోటీ చేస్తున్నటువంటి రఘునందన్ని గెలిపించమని చెప్తా ఉన్నాను. సో మీరు అంటే ప్రధానమంత్రి మోడీ నిన్న వ్యాఖ్యలు చేశారు, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ గెలిస్తే ఆ సంపదంతా ముస్లింకే పంచుతారంటూ మాట్లాడారు. అలాగే మహిళల మెడల్లో బంగారాన్ని అలాగే ఇండ్లను కూడా లాక్కెళ్తారని చెప్పారు. ఎట్లా చూస్తారు? ఇది నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు.
మన్మోహన్ సింగ్ అనేటువంటి కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు వాట్ ఎవర్ ద క్లెయిమ్స్ ఆర్ దేర్ దోస్ ఫస్ట్ క్లెయిమ్స్ విల్ గో టు ద ముస్లిమ్స్ అని చెప్పి నరేంద్ర మోడీ గారి కంటే ముందున్న ప్రధానమంత్రి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు ఇంగ్లీష్లో చెప్పారు. దాని అర్థం ఏంటంటే ఈ దేశంలో మొదటి ఫలితాలు ఏమన్నా ఉంటే అవి ముస్లింలకే దక్కాలని గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. దాన్ని మేము తెలుగులో చెప్పినామన్నగా అంతే. బీఆర్ఎస్ అధినేత ఒకవైపు మొదటిసారి 12 ఏళ్ల తర్వాత టీవీలో చర్చకు వస్తున్నారు, మరోవైపు బస్సు యాత్ర చేపడుతున్నారు, ప్రజల్లోకి వెళ్తా అంటున్నారు. సో ఎట్లా చూస్తారు? చాలా బస్సులో పోసేటువంటి డీజిల్ దండగా తప్ప ఇంకొకటి ఏముండదు. టీవీ ఛానల్ చర్చకు వచ్చినా, బస్సు యాత్ర చేసినా, ఆయన మోకాళ్ళ మీద పోయి యాదాద్రిని ఎక్కినా ప్రజలు ఆయనను విశ్వసించారు, ఆయన ఓట్లు పడారు. సో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఎన్ని సీట్లు వస్తుంది, అలాగే మీరు ఎంత మెజారిటీతో బయట? 17 సీట్లు గెలుస్తా ఉన్నాం. మెజారిటీ ఎంత అనేది ప్రజలు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ.